ఆశలు, లక్షల ఖర్చులు, 10 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులు, అయినా అందని ద్రాక్షలాగే అవకాశాలు. పార్టీ నడిసంద్రంలో ఉన్నప్పుడు ఉరికి నిలబెట్టిన ఆ నాయకుడి భవిష్యత్ ప్రశ్నార్థకమేనా? వరుసగా 3 ఎన్నికల్లో సీటు నాదే, గెలుపు నాదే అంటూ ఊహల్లో తేలియాడిన ఆ లీడర్ పరిస్థితి ఏంటి? పెద్ద పదవి దక్కుతుందా, ఉన్నది ఊడుతుందా? రాజకీయాల్లో కొందరు అనూహ్యంగా సక్సెస్ అవుతుంటారు. మరికొందరు ఎన్నేళ్లుగా ఉన్న అవకాశాలు దక్కక ఎదురుచూపులతోనే కాలం గడుపుతుంటారు. కాలం కలిసిరాని నేతల్లో కరణం శివరామకృష్ణ ఒకరు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అవకాశం కోసం ఎదురు చూసిన టీడీపీ నాయకుడాయన. ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు నాదే అనుకునే లోపు ఏదో రూపంలో ఎవరో ఒకరు వచ్చి ఎగరేసుకుపోతుంటారు. ఒకప్పుడు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి పడాల అరుణ ఎన్నో అవమానాలు పడి పార్టీ వీడిన తరువాత టీడీపీకి అక్కడ దిక్కెవరని అంతా ఎదురు చూస్తున్న సమయంలో నేనున్నానంటూ వచ్చారు యువనేత కరణం శివరామకృష్ణ. గజపతి నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుని పార్టీ జెండాను భుజాన వేసుకుని అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్కి చుక్కానిలా మారారు శివరామకృష్ణ. ఇక పార్టీని ఒక స్థాయిలో నిలబెట్టడమే కాకుండా తాను నాయకుడిగా ఎదిగి గజపతి నగరం నియోజకవర్గంలో ఒక గుర్తింపు సాధించిన తర్వాత 2014 ఎన్నికల్లో టికెట్ తనకేనన్న ధీమాతో తెర వెనుక అన్ని ప్రయత్నాలు చేశారాయన. ఒకవైపు అధిష్టానం దృష్టిలో పడుతూనే స్థానికంగా పెద్దల మద్దతు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదట. 2014లో గజపతి నగరం సీటు తనకే అనుకున్న శివరామకృష్ణకు అధిష్టానం నిర్ణయంతో ఆశాభంగమే మిగిలింది. అప్పటిదాకా చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని, సొంత నియోజకవర్గం గజపతి నగరం నుంచి అవకాశమిస్తే గెలిచి చూపిస్తానని అధిష్టానానికి మొరపెట్టుకున్నారట. అధిష్టానం కూడా కొండపల్లి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో కరణం కంగు తిన్నారు. కొండపల్లి అప్పలనాయుడు గజపతి నగరం నుంచి గెలిచి అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆ గెలుపులో కరణం పాత్ర కూడా ఉన్నా ఆ తర్వాతే అసలు చిక్కులు వచ్చి పడ్డాయి. అప్పటిదాకా గజపతి నగరంలో పార్టీకి అంతా తానైన కరణం శివరామకృష్ణకి డాక్టర్ అప్పలనాయుడు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రెండు 2014 ఎన్నికల తర్వాత కొన్ని నెలలకే కరణం కొండపల్లి మధ్య చిచ్చు మొదలైంది. ఎవరి గ్రూపు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తనకు మాట ఇచ్చారంటూ అధినేతకు కరణం గుర్తు చేశారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ అంటూ మళ్లీ డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు వైపే మొగ్గు చూపారు టీడీపీ అధినేత. దీంతో రెండోసారి మోసపోయిన కరణం పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ 2024 ఎన్నికల్లో మూడోసారి కూడా టికెట్ కోసం పోటీ పడ్డారు. ఈసారి గజపతి నగరం నేతలిద్దరికీ షాక్ ఇచ్చింది అధిష్టానం. శివరామకృష్ణకు అవకాశం రాలేదు. కొండపల్లి అప్పలనాయుడికి సీటు దక్కలేదు. కొండపల్లి అప్పలనాయుడు సోదరుడి కొడుకు మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనమడు కొండపల్లి శ్రీనివాసరావు గజపతి నగరం నుంచి రాజకీయ అరంగేట్రం చేసి వీరి ఆశలపై నీళ్లు చల్లారు. కొండపల్లి శ్రీనివాసరావుకి సీటు ప్రకటించిన వెంటనే కొండపల్లి అప్పలనాయుడు, కరణం శివరామకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటిదాకా చెరో వర్గంగా ఉన్న ఆ ఇద్దరు ఒకే వేదిక పంచుకుని గజపతి నగరంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తామంటూ శపథం చేశారట. అంతలోని అధిష్టానం పిలుపుతో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మెత్తబడి నా అన్న కొడుకు నాకు కొడుకే అంటూ రక్త సంబంధంతో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారంటున్నారు. దీంతో అప్పలనాయుడికి పార్టీలో వచ్చిన ఇబ్బంది లేదు. కానీ కరణం శివరామకృష్ణ ఆవేశం బెడిసి కొట్టి పార్టీలో ఆయన ఉనికే ప్రశ్నార్థకమయ్యేలా ఉందంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలకు ముందు సీటు ఆశించిన కరణం జిల్లా పెద్ద ఆయన అశోక్ గజపతిరాజు వెనుక ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదని టాక్. కరణం శివరామకృష్ణ తాను వేసిన ప్రణాళికల్లో తిరుగులేదనుకుంటే స్థానిక నేతలాడిన వైకుంఠపాలిలో బలైపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరణం శివరామకృష్ణ పార్టీ కోసం ఇన్నాళ్లు చేసిన సేవ పార్టీ గుర్తిస్తుందా, లేక ఎన్నికల ముందు ఆయన ఆవేశంలో మాట్లాడిన మాటలనే గుర్తుపెట్టుకుని పక్కన పెడుతుందా? ఇక కరణం శివరామకృష్ణ పొలిటికల్ లైఫ్ ఏ టర్న్ తీసుకుంటుందో అధినాయకత్వమే నిర్ణయించాలి.